హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం జీకే క్వశ్చన్స్ తెలుసుకుందామా? తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి మా గ్రీనరీ. ఈ వారం జీకే క్వశ్చన్స్. ఆంగ్ల వర్ణమాలలో ఎక్కువగా వాడే అక్షరము ఈ. ఎక్కువగా మనం ఏది వాడతాం? ఈని వాడతాం మిత్రమా. ఇక ప్రపంచంలో అధికముగా మాట్లాడే భాషలు మూడు. అవి ఏంటంటే, ఒకటి ఇంగ్లీష్, మ్యాండరిన్, స్పానిష్. పాదములో 26 ఎముకలు ఉంటాయి. మానవుని యొక్క పాదము లోపల ఎన్ని ఎముకలు ఉంటాయి మిత్రమా? 26 ఎముకలు ఉంటాయి. 26 ఎముకలు. భార్యాభర్తల మధ్య వాదోపవాదాలకు కారణమయ్యే అంశాలలో మొట్టమొదటిదంట డబ్బు అంట. మొట్టమొదటిది ఏంటిది? డబ్బు. డబ్బు అన్ని అవసరాలకు అవసరం. డబ్బు లేనిది ఏ పని చెయ్యలేము. మళ్ళీ అదే డబ్బు ఏం చేస్తుంది? ప్రేమను పెంచుతుంది, విరుస్తుంది. అంటే ఈ డబ్బుకి ఎంత గొప్పతనం ఉన్నదో చూడు మిత్రమా. మొదట బ్రెజిల్ అనేది ఒక చెట్టు పేరట. ఆ తర్వాత దేశం పేరుగా మారిందంట బ్రెజిల్. ఒంటె పాలతో పెరుగు కాదట. మనము ఇప్పుడు అన్ని బర్రెపాలు, మేకపాలు అన్నిటినీ ఇట్లా మనము పెరుగులా తోడేస్తే పెరుగు అవుతాడు, కానీ ఒంటె పాలు మాత్రం పెరుగుగా తోడుకోదట. తొలి అంతర్జాతీయ హోటల్ చైన్ హిల్టన్. పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళాక 45% మంది చేతులే కడుక్కోరట. ఇది వాస్తవమైన విషయం. ఇంట్లోనే కడుక్కోరు చక్కగా. కొద్దిమంది కనీసం ఏదన్నా సబ్బు ముక్కున్న దాంతో క్లీన్ చేసుకోరు, కానీ చేసుకోవాలి. మెయిన్గా మనం చేయవలసినటువంటి వాషింగ్ ఏంటిది? మనము వాషింగ్కి వెళ్ళిన తర్వాత, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. దానివల్లనే మనకు బోలెడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి మిత్రమా. ఉదయాన్నే కాఫీ కంటే యాపిల్ తినోళ్ళే ఉత్సాహంగా ఉంటారట. ప్రతిరోజు ఉదయం అనట కాఫీ తాగకుండా ఏదన్నా ఒక ఫ్రూట్, ఏంటి ఫ్రూట్ అది? ముఖ్యంగా యాపిల్ని తిన్నట్టయితే. కొంతమంది చాలామంది అదే చేస్తారు. ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత తప్పకుండా ఫ్రూట్స్ తీసుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఏం చేస్తున్నాం? ఈవినింగ్ టైం, స్నాక్ టైంలో టీ తాగకుండా ఫ్రూట్స్ తీసుకుంటున్నాం. ఇలా అయినా పర్వాలేదు, అలా అయినా పర్వాలేదు, కానీ రోజు యాపిల్ తినడానికి ప్రయత్నించండి. భారీ ఆకారంలోని శునకాల కంటే చిన్న సైజువే ఎక్కువ కాలం బతుకుతాయట. ఇక అత్యధిక జననాలు ఆగస్టులోనే జరుగుతాయట. చాలా పుట్టుకలు ఆగస్టులో జరుగుతాయంట. ఈ సర్వే ప్రకారంగా తెలుసు. ఇక సగటున 70 కిలోలున్న వ్యక్తి లోపల 0.2 మిల్లీగ్రాముల బంగారం ఉంటుందంట. ఇదొక అద్భుతమైనటువంటిది కదా మిత్రం. ఎలా అంటే చూడండి, సగటున 70 కిలోలు బరువు ఉన్నటువంటి, అంటే బాడీ వెయిట్ 70 kgs ఉన్నటువంటి మనిషి లోపల 0.2 మిల్లీగ్రాముల బంగారం ఉంటుందట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వింతగా నేను కూడా 70-72 మధ్యలో ఉన్నాను కాబట్టి నాలో కూడా 0.2 బంగారం ఉంది మిత్రమా కదా. అత్యధిక వృక్షజాతులు ఉన్న దేశం బాలి. అత్యధిక వృక్షజాతులు ఉన్నటువంటి దేశం బాలి అట. అందుకే అదొక పర్యాటక కేంద్రంగా, టూరిస్ట్ ప్లేస్గా మారింది మిత్రమా. మడోన్నా, మైకేల్ జాన్సన్ ఇద్దరు పుట్టింది కూడా 1958లోనట. 1958లోనే వీళ్ళిద్దరు పుట్టారట. భారత్లో పూర్తిగా పాలరాయితో నిర్మించిన కట్టడము తాజ్ మహల్ మాత్రమే. ఇదందరికీ కూడా తెలుసు మిత్రమా. 120 నదుల దేశము జమైకా. జమైకాలోనట 120 నదులు ప్రవహిస్తాయి, కలిసి ఉన్నాయట మిత్రమా. గుడ్డులోని విటమిన్ సి తప్ప మిగిలినవన్నీ ఉంటాయట. గుడ్డు లోపల మనం అంటామన్నీ ఉంటాయని, కానీ ఒక విటమిన్ సి మాత్రం గుడ్డు లోపల ఉండదు. ఉడికిచ్చిన గుడ్లు తింటేనే ప్రోటీన్, కాల్షియం, ఇవన్నీ ఫాస్ఫేట్ అన్నీ ఉంటాయి, కానీ ఒక సి మాత్రం ఉండదు. ఎప్పటికీ చెడిపోని శ్రేష్టమైన లోహము ఏమిటది చెప్పండి. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి.
ఎప్పటికీ చెడిపోని శ్రేష్టమైన లోహము ఏమిటది చెప్పండి మిత్రమా? నేనే చెప్తాను, బంగారం అట. ఇంకా మరి నేను చెప్పింది రైటా రాంగా అనే దాని గురించి మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను నా ఒపీనియన్ ప్రకారం బంగారం అని చెప్పాను, కానీ మీరు చెప్పండి మిత్రమా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.